ఎంపీసీ బైపీసీ ఇంటర్ లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. మట్టిలో పుట్టిన బంగారం అంటారు మల్లమ్మ. చూసిన నీ తెల్లచీర తెల్లరేక తెల్లజీర తెల్లరైక తెల్లగున్న పిల్లో యాడికే ఫస్ట్ ఈ లైన్ ఆయన ఇచ్చినప్పుడు వినంగానే ఏం చెప్పారు నీకు వల్లి గారు? చెప్పు చూడలేదన్నా, ఇది చెప్పు చూడలేదన్నా. కానీ మల్లమ్మతో రాయించుకోవాలని మీరు ముందుకు వచ్చి ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు. ఆమె రాసే ప్రతి పాటలో ఆ మట్టిలోంచి వచ్చే ఆ పరిమళం ఉంటుంది. ఆ స్వచ్ఛమైన యాస గాని భావం గాని నాతోనైతే అది పాట జనాలకు రాకుండా ఓన్లీ ఏంది స్టూడియో మేకింగ్ మాత్రమే వదిలేదా. స్టూడియో మేకింగ్ మళ్ళీ ఏమంటారన్నా ఏం తిన్నావు? అదే నువ్వు తిన్నదా? వారం అయింది, జ్వరం వచ్చింది. ఎగ్గు దోశ అసలు ఇప్పుడు తినలేదు నువ్వు? ఆడనే తిన్నా నేను. సగం ఉడికింది సగం ఉడకలేదు, అట్లనే తినాలిగా. స్టార్టింగ్ లో నీ పాటలు రాయించుకుని కూడా ఎవరు డబ్బులు ఇయ్యలేదు మేడం. అది నాకంటే ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు కోసం ఒకటి ఎదురు చూస్తాను. అంత నమ్మకం ఏంటి? వీళ్ళు చేస్తే నా పాట ఇంకా బాగుంటుందన్న నమ్మకం మీకు ఎప్పుడు వచ్చింది? పర్టికులర్ గా ఫోక్ సాంగ్స్ బాగా చేసేవాళ్ళండి. ఒక చిరంజీవి గారు విజయశాంతి గారిని చూసినట్టుందని చాలా కామెంట్స్ పెట్టారండి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసి. గూగుల్ పే వాడుతున్నావా? స్కానర్ అయితేనే కొడతా నేను. అది వచ్చి ఏమంటా మన చిల్లర పైసలకు గల్లు మన పడనికైంది. ఇప్పుడు వైరల్ ఏందో తెలియదు, ఏదేదో తెలియదు. ఇంకా నీ వీడియో పడాలంటే నువ్వు ఏదో చెప్పాలి టీవీకి. ఏం చెప్పాలి? అది నా మాట వింటారు. ఏం చెప్తే ఏమైతుందో తెలియదు నాకు. కోపం వస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకు మేడం, ఎందుకు వస్తుంది కోపం? ఎట్లా అనిపిస్తుంది నీకు? నేను వచ్చి పాడినాకనే తెలిసింది నాకు, దీంట్లో ఇంత దమ్ము ఉంటదే. సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని వదిలేసి ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు, హ్యాపీగా ఉన్నారు. మీరు ఆమెని నాకు ఇంట్రడ్యూస్ చేయడము, ఒక మంచి పాట వచ్చింది మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈ రోజు నా గెస్ట్లు ఎవరంటే ఫోక్ మీద చాలా ప్రేమతో, ఫోక్ పాటల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో, ఫోక్ పాటల్ని మనందరికీ ఎక్కువగా పరిచయం చేస్తున్నటువంటి ఇద్దరు పర్సన్స్ అనమాట. ఇద్దరు మనకు బాగా సుపరిచితము. ఒకళ్ళేమో రాను రాను బొంబాయికి రాను పాటతో ప్రొడ్యూసర్గా మనందరికీ చాలా బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు తెల్లచీర తెల్లరేక కూడా అతనే ప్రొడ్యూస్ చేసి సో ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు వలి గారు. అట్లాగే మట్టిలో పుట్టిన బంగారం అంటారు, మట్టి మాణిక్యం అంటారు. సో ఎవరో కాదు, మన మల్లమ్మ. చెప్తదేమో అనుకుంటారు, అసలు చెప్పట్లేదు. సో సింగరు అలాగే రైటర్ మల్లమ్మ. సో ఈ పాట కూడా తనే రాసింది. సో చాలా బాగా అందరూ ఆదరిస్తూ ఉన్నారు. అప్లోడ్ చేసిన 4 డేస్లోనే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో ఈ పాటకు సంబంధించి వాళ్ళిద్దరితో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది, అందుకే సుమన్ టీకి పిలిచేసాం. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయొద్దు, మాట్లాడిద్దాం. సో నమస్కారం ఇద్దరికి. నమస్తే అక్కో, ఎట్లున్నావు? కనిపిస్తున్నావు, బాగున్నావు. గుర్తుందా సుమన్ టీవీ? ఎందుకు గుర్తులేదు? ఓకే, మర్చిపోయాము అనుకున్నా, బిజీ అయిపోయావు కదా. మీరున్న రోజులు ఏం మరవను. అవతల కొత్త వాళ్ళు చూస్తే అప్పుడు మరుస్తానా, వాళ్ళతోనో పరిచయం అవుతారా. సెలబ్రిటీ అయిపోయింది వలి గారు. ఏమని చెప్పింది తెలుసా? నువ్వు ఉన్నంత కాలం మరవను, ఆ తర్వాత ఆపోజిట్ వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు నాతో మాట్లాడితే మరుస్తానా మరవనా అంట. ఫుల్ క్లారిటీ ఉంది. ఫస్ట్ డే మేము ఆ సుమన్ టీవీకి వచ్చినప్పుడు ఉన్న మల్లమ్మకి ఇక్కడ ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. మాట మారింది, అంతా మారింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. సంతోషంగా ఉంది అక్క, నీకెట్లుంది మరి? సంతోషం ఉంది మేడం. ఫస్ట్ డే ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత భయపడ్డావు గుర్తుందా? ఇంకా అప్పుడు కొత్తగా కదా మేడం, కొంచెం భయం ఉంది. ఇప్పటికే ఇంకా కొంచెం వదిలిపోదు భయం. ఇంకా అప్పటికే కొంచెం బెటర్గా ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నావు కదా. ఇంగ్లీష్ ఏం లేదు మేడం, బెటర్ అన్నావు కదా. ఇప్పుడు బెటర్ అంటుంది, పదాలు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతుంది. ఫస్ట్ ఇంటర్వ్యూలో సార్ నాకు తెలుగు రాదంది, ఇంగ్లీష్ మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంగ్లీష్. కొన్ని ఇంగ్లీష్ రాదు, నాకు నేర్పిస్తావా? నాకు వస్తుందా మేడం, మాకు యాస మా మాటలలో మంచిగా మాట్లాడతాం. మీ దానికాడికి వచ్చే వరకు తడపడతా, ఆడ భయం అవుతుంది నాకు. మీరు అక్కడ ఏ యాస మాట్లాడతారో అది కూడా ఇక్కడే మాట్లాడండి, అదే యాస ఇక్కడ మాట్లాడండి. నీకు ఏదొచ్చో అదే. 2 ఇంటర్వ్యూలు చేసాం మనం, ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూలు చేసామా? ఇదైతే 4ది మేడం. మరి నీకు భయం ఎందుకు? నా దగ్గర భయం ఎందుకు? ఇంగ్లీష్ అంటావు కదా, మధ్య మధ్యలో వస్తుంది, నీకు తెలీదు. ఇప్పుడు అన్నావు కదా బెటర్గా ఉన్నాను అన్నావు కదా నువ్వు.
సూపర్. అండ్ హాయ్ వలి గారు, అండి గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని వదిలేసి ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు, హ్యాపీగా ఉన్నారు. యా చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఈ పాట యాక్చువల్లీ పుట్టింది దీనికి మెయిన్ మన సుమన్స్ టీవీ స్టూడియో అండి. మీ త్రూ ద్వారానే మీరు ఆమెని నాకు ఇంట్రడ్యూస్ చేయడము, వేరే సాంగ్ గురించి అక్కడికి వెళ్ళడము, ఆ తరుణంలో మేము ఈ సాంగ్ గురించి డిస్కషన్ చేసుకోవడము, ఇది ఇలా పట్టాలు ఎక్కడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఫస్ట్ బీజం పడింది మన సుమన్ టీవీ, అండ్ కారణం మీరే సువర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి పాట వచ్చింది మీ వల్ల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను పరిచయం చేసిన మల్లమ్మ ద్వారా మీరు పాట ఈరోజు బయటికి వచ్చింది, మల్లమ్మేనండి అని నాకు మొన్న చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అవునండి. 1 year అయిందండి నేను తనతో, మీతో ఇద్దరు ఇంటర్వ్యూస్ ఒక 1 week 10 days గ్యాప్ లో చేశాను నేను. అవును. ఎర్ర రుమాలు కట్టి పార్టీకి పిలిచాను, అప్పుడే రాను బొంబాయికి రాను మిలియన్ వ్యూస్ వెళ్తుందని మీతో ఇంటరాక్షన్ అయితే అప్పుడే పరిచయం అయింది. సో కానీ మీరు ఒక మనిషిని నమ్మి చాలా మంది తెలుసు మీకు ఫోక్ లో, కానీ మల్లమ్మతో రాయించుకోవాలని మీరు ముందుకు వచ్చి ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు. ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. ఆమె చాలా టాలెంటెడ్. అంటే ఆమె ఎట్లా అంటే మట్టిలో ఒక మాణిక్యం లాగా ఆమె రాసే ప్రతి పాటలో ఆ మట్టిలోంచి వచ్చి ఆ పరిమళం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఆ స్వచ్ఛమైన యాస కానీ అండ్ ఆ స్వచ్ఛమైన భావం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది ఆమె పాటల్లో. నాకు అది బాగా నచ్చింది. ఈ పాట ఫస్ట్ టైం నేను వినంగానే చాలా బాగా నచ్చింది. తెలంగాణ మట్టిలో ఉన్న ఒక తాలూకు సువాసన ఈ పాటలో వస్తుంది. ఆ పాటలో కామెంట్లలో కూడా కింద అన్ని కామెంట్లు తెలంగాణ మట్టి వాసన గురించే ఉంటుంది. అంత మంచి పాట. అంటే ఈ పాట రాసింది ఇద్దరండి, ఒకరు కొంగరి కృష్ణ అండ్ మల్లమ్మ, ఇద్దరు కలిసి కంబైన్డ్గా రాశారు. మేల్ వర్షన్ ట్యూన్ చేసింది మల్లమ్మ, లిరిక్స్ రాసింది కొంగరి కృష్ణ, అండ్ కొంచెం లిరిక్స్ కూడా మల్లమ్మ రాశారు. అండ్ ఫైనల్ దీని తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు చాలా సూపర్ ఆడియో ఇచ్చారు దీనికి. ఒక్కసారి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ పాట అట్లా కళ్ళు మూసుకొని ఈయన వింటే అట్లా మనం ఒక వేరే లోకానికి అలా వెళ్ళేసి వస్తాం. అంత తీయగా ఉంటుంది పాట. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు మాకు. ఇకపోతే దీని తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ ఇంకా నా పాటలు ఎప్పుడు ఉండేది శేఖర్ వైరస్ గారు సూపర్ కొరియోగ్రఫీ చేశారండి. చాలా బాగా చేశారు. ఫస్ట్ మేము ఒక ప్రోమో చేసి వదిలి ఒక గ్రీన్ మ్యాట్ వేసి ప్రోమో చేసి వదిలాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని, కొంచెం చీర కొంగు అలా గాల్లో లేగడం, కట్టెల మోపు కొంచెం కిందికి పడడం, ఇలాంటివి చేసాం. కానీ కొంతమంది కావాలని దాన్ని కాంట్రవర్సీ చేశారు. అప్పుడు ఏంటి ఇది ఫోక్ పాటలు, ఇది మీరు గ్రీన్ మ్యాట్ పెట్టి చెడగొట్టారు, ఇలా చేశారు అలా చేశారని. అంటే ఫోక్ పాటలో ఏమి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దా, గ్రీన్ మ్యాట్లు ఏమి పెట్టొద్దా, కట్టెల మోపు కిందికి జారి కింద పడేది ఒక మ్యాజిక్ లాగా ఒక ప్రతి ప్రేక్షకుడికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నాం. చాలామందికి నచ్చిందండి. కానీ కావాలని కొంతమంది పని కట్టుకొని దాన్ని నెగిటివిటీ చేశారు. బట్ ఓవరాల్గా ఈరోజు ఫుల్ సాంగ్ అయితే చాలా సక్సెస్ అయింది. చాలా హ్యాపీ. ఓకే, సూపర్. మల్లమ్మ ఇంత బాగా హిట్ అయింది, ఎక్కడ చూసినా నీ తెల్లచీర తెల్లరేక తెలుగోళ్ళ పిల్ల యాడికి పోతావు, మొగుడొచ్చేటాల్లో యాడికి పోతావా. చూసావా, మాకు కూడా అంటే మాకు తెలంగాణ అంత తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళం కూడా ఇక్కడికి వచ్చి నీ లైన్స్ అంత బాగా హ్యాపీగా పాడగలుగుతున్నావు. నచ్చుతుందా, హ్యాపీగా ఉందా? ఉంది కదా మేడం. సంవత్సరం కింద నుండి మళ్ళీ ఇప్పుడు ఇటు పడడం కదా, సంతోషం ఉంది. ఫస్ట్ ఈ లైన్ ఆయన ఇచ్చినప్పుడు వినంగానే ఏం చెప్పారు నీకు వల్లి గారు? నాకు కళ్యాణ్ అన్న ద్వారా అన్న పరిచయం అయింది. ఇట్లా అన్న రాను బొంబాయికి అమౌంట్ పెట్టిన ఆయన పెడుతుండు ఇప్పుడు అని అన్న ద్వారా తెలుసు. మీరు మాట్లాడుకున్నా నాకు తెలియదు. మేము కాదు, నాతో పాటు నువ్వు కూడా మాట్లాడావు కాన్ కాల్, నీకు గుర్తులేదు కదా? అన్నానని తెలియదు నాకు. ఆయనే ఈయన నీకు తెలియదు, కానీ ఆయనే ఈయన. అర్థమైందా నీకు? ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు కదా మేడం. కానీ సంవత్సరం తర్వాత ఇంకో పాటతో మళ్ళీ వచ్చావు, మాకు బాగుంది. ఈసారి పార్ట్నర్గా వచ్చారండి. ఈసారి పార్ట్నర్గా వచ్చారు పాటలో. పాట కేవలం రాయడం పాడడమే కాదు, ఈసారి పాటలో వన్ ఆఫ్ ది పార్ట్నర్. కంగ్రాచులేషన్స్ పార్ట్నర్. థ్యాంక్ యూ మేడం. అది ఛానల్ నా దాంట్లో వేసుకుందాం అనుకున్నా, అన్న లక్షలు పెడుతురు కాబట్టి అలా దాంట్లోకి వెళ్ళమ్మా అని అన్న కళ్యాణ్ అని చెప్తే ఓకే అన్న, నాకు దాంట్లో పర్సెంటేజ్ ఇస్తారు అన్నారు. నువ్వు అడిగావా, ఆయన ఇస్తా అన్నారా? నేనా లేదు, నా ఛానల్ అంటే లేదమ్మా నీకు పర్సెంటేజ్ ఇస్తాం, మా ఛానల్లో వదులుతాం. అంతే కదా మరి. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటప్పుడు ప్రొడ్యూసర్ లేరనుకో, మ్యూజిక్ డైరెక్టర్, రైటరు, సింగర్ వీళ్ళు మాట్లాడుకుని ఎవరికి ఛానల్ ఉంది, ఎవరికి ఫాలోవర్స్ ఉన్నారో అప్లోడ్ చేస్తారు. కానీ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి ఎక్కడికన్నా వెళ్దాం అన్నట్టు తను రెడీ చేసుకున్నాడు కదా నీ పాట నచ్చి, మరి అలాంటప్పుడు తన ఛానల్లోనే పెట్టాలి కదా. అందుకనే మేడం ఇది నాతోనైతే అది పాట జనాలకు రాకుండా, ఎట్లా అంటే నాతో బడ్జెట్ లేదు, ఓన్లీ ఏంది స్టూడియో మేకింగ్ మాత్రమే వదిలేదాన్ని. స్టూడియో మేకింగ్
మళ్ళీ ఏమంటారన్న అంతే 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 కంగారు పడద్దు, అంతే అంతే. అది మాత్రమే వదిలేదాన్ని నేను. అంత సోమత లేదు కదా మేడం పెట్టడానికి. అది నా దార అయితే అది రాకుండే బయటికి, అన్న దార అయితేనే వచ్చింది అది. ఆ బర్జెంట్ వల్ల, ఆ పాట బాగుండడం వల్ల వచ్చింది. నా దాంట్లో అయితే అది జనాలకి ఎక్కువ వినిపించకుండే నా ఛానల్లో అయితే. బేసిక్గా ఇప్పుడు ఈ పాట క్రెడిట్ నీదేనక్క, నువ్వు రాసిచ్చావు అంటున్నారు, చక్కగా పాడిందని చెప్తున్నారు ప్రొడ్యూసర్ గారు. దాంతో పాటు ఇందులో నా ఛానల్లో రిలీజ్ అయినా కూడా నేను ఎంతో కొంత నీకు పర్సంటేజ్ ఇస్తానమ్మా అని కూడా అంటున్నారు. అలా ఎవరు అనరు కదక్క. స్టార్టింగ్ లో నీ పాటలు రాయించుకుని కూడా ఎవరు డబ్బులు ఇవ్వలేదు మేడం. అదే కానీ నాకంటే ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు కోసం ఒకటి ఎదురు చూస్తున్నా అంతే. నన్ను మోసం చేసిన వాళ్ళని పెద్ద బిల్డింగ్లు కట్టి ఏమి ఇదిగారు కదా, కొన్ని రోజుల సంతోషమే అది. కానీ నువ్వు ఇప్పుడు చాలా బాగున్నట్టు, నీకు అర్థమవుతుందా నీ లైఫ్? అర్థమైంది, కొంచెం మెరుగుపడింది మేడం చాలా. ఎందుకంటే నువ్వు హైదరాబాద్లో ఉండవు, నీకు ఫోన్ వాడటం రాదు, నీకు సోషల్ మీడియా తెలీదు, అండ్ నీకు హస్బెండ్ లేరు, సపోర్ట్ ఎవ్వరు లేరు, పిల్లల్ని చదివించాలి, నువ్వు ఇల్లు చూసుకోవాలి, ఎప్పుడన్నా పాట అయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇవన్నీ నువ్వే చేసుకోవాలి కదా. చేసుకుంటూ ఒక 1 year లో ఇంకొక పాట సూపర్ డూపర్ హిట్ అయింది కదా, అది చాలా మందికి కూడా అవకాశం రాదు. అవును మేడం. నేను ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని మాటలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినా మెయిన్ పాయింట్ మా అమ్మ నాన్న. నాకెవ్వరు లేరు కాబట్టి ప్రతిదీ, నా పిల్లల్ని 3 ఉండరు కదా, 3 వాళ్ళు భరిస్తారు. నేను వారం ఉంటానా, 15 రోజులు ఉంటానా, అసలు నేను తిన్నారా, పిల్లలు పడుకున్నారా అని అడిగేంత అవసరం లేదు. వాళ్ళు మంచిగా జాగ్రత్త పెట్టుకుంటారు. మెయిన్ పాయింట్ ఇక్కడ వచ్చి పాడడం, ఇటు నేను నలుగురికి తెలవడం, అది అమ్మనైనది. నా పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటుండ్రు అంటే కదన్నా ఇక్కడ వచ్చేది నేను. మెయిన్ పాయింట్ అమ్మ నాయన. ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు? ఎందుకంటే నువ్వు కొంచెంగా ఎదుగుతున్నావు అక్క, ఎంతో మంది ఇష్టపడుతున్నారు నిన్ను, వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? మంచిగా ఆనందపడుతున్నారు మేడం. ఇన్ని రోజులు ఏంది కొంచెం తెలియదు కదా నా బిడ్డకి, తెలియక ఇది చేస్తారు అని కొన్ని రోజులు బాధపడ్డారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒకటి వస్తుంది కదా అని వాళ్ళకి సంతోషంగా ఉంది. కానీ వలి గారు, ఈమెను ఫస్ట్ మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎర్ర ఎర్ర రుమాలు గట్టి అనే పాట చాలా బాగుంది, రాను రాను బొంబాయికి రాని తర్వాత ఆ పాటే ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎవర్రా సింగర్ అని నేను ఫాలోఅప్ చేసి ఇంటర్వ్యూ చేశాను. కానీ ఆ టైంలో తను ఇంకా చాలా మంది బిఫోర్ పాటలు రాసి వాట్సాప్ లో పంపించేదట. పాపం ఎవ్వరు ఆమెకి ఫోన్లు చేసి పైసలు ఇచ్చేవాళ్ళు కాదు. తీరా చూస్తే 2-3 నెలలకి ఈమె రాసిన పాటే రిలీజులు కూడా చేసేసుకున్నారు. ఆమెకి అప్పటికి ఇంకా ఏ ప్లాట్ఫామ్ కూడా లేదు చెప్పడానికి. అలా ఎన్నో వేల పాటలు రాసిచ్చిందంట, 100లో 1000 అంట, నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె. ఆ తర్వాత ఒక పాట ప్లాట్ఫామ్ ఇచ్చాక కొంచెం గ్రోతింగ్. ఎట్లా అనిపించింది మీకు? మీరు పర్సంటేజ్ అంటే నేను పాట రాయించుకున్న రేట్ కాదు, నాకు వచ్చిన ప్రాఫిట్ లో నేను తనకు కూడా ఎంతో కొంత ఇవ్వాలని మీరు ఎప్పుడు అనుకున్నారు? నాకు అదే చూసి చాలా బాధ అనిపించింది అన్న. ఆమెతో ఫ్రీగా పాట రాయించుకొని ఆమెకి ఏమి ఇవ్వకుండా ఆమెను మోసం చేసి ఆమె టాలెంట్ని వాడుకున్నారు. నాకు అదే ఏమనిపించింది అంటే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రేపు ఇంకా ముందు ఎంతో మంచి పాటలు పుడతాయి, ఫోక్ ఇండస్ట్రీ కూడా చాలా మేలు జరుగుతుంది. చాలామంది కూడా ఈమె కూడా చెప్పగలుగుతుంది. ఇప్పుడు వాళ్ళ విలేజ్లో, వాళ్ళ ఊర్లలో ఇలా ఈమెలాగా రాసేవాళ్ళు, పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలియదు. ఇంకా వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు ఇలా ఒక ఎంకరేజ్మెంట్ దొరకడం వల్ల. వాళ్ళకు కూడా జీవితంలో కొంచెం సెటిల్ అవ్వడం, ఇదంతా బాగుంటుందని ఉద్దేశంతో నేను కూడా ఈ ఇనిషియేట్ తీసుకున్నాను. ఇనిషియేట్ తీసుకొని ఈ పాట ఎలాగైనా ఒక ప్రత్యేకత ఉండాలి పాటలో, మామూలుగా మనం రెగ్యులర్ ఫోక్ సాంగ్ లాగా షూట్ చేయొద్దు అని చెప్పేసి దీనికి ఇంతవరకు ఎవ్వరు వెళ్ళలేదు. ఫస్ట్ టైం మేమే ఊటీకి వెళ్ళి షూట్ చేసుకొచ్చాం ఈ సాంగ్. ఓకే, చాలా బాగా జరిగింది. ఊటీ తీసుకెళ్ళండి కదా, ఎట్లా అనిపించింది నీకు? నేను జీవితంలో అయితే అక్కడ అటు పోకుంటే అది చూడకుంటే, కాకపోతే అన్నదారు వెళ్ళి చూసి వచ్చిన మేడం. ఎట్లుంది, బాగుందా ఊటీ? ఓ అద్భుతంగా ఉంది, ప్రపంచం అంతా ఆనే కనిపిస్తుంది అన్నంత అందంగా ఉంది. ఫస్ట్ టైం వెళ్ళావా? ఫస్ట్ టైమే కదా మేడం, అది ఊటీ అని పేరు గిట్టే తెలియదు నాకు. ఊటీ వెళ్ళాలమ్మంటే ఊటీ అంటే ఏందన్నా అన్న అంటే నీకు తెలీదా అంటే తెలియదు అన్న అంటే, ఊటీ అంటే చాలా దూరం ఉంటుందమ్మా అంటే వస్తాను నేను అన్న. సరే రమ్మా. ఓకే, మరి చాలా దూరం తీసుకెళ్ళేప్పుడు ఇంట్లో మరి చెప్పేటప్పుడు ఊటీ వెళ్తున్నాను అని చెప్పినావా ఇంట్లో? అమ్మ నాయన సపోర్ట్ వల్లనే కదా మేడం నా పిల్లల్ని 3 వాళ్ళకి వదిలేసి 5 రోజులు కదన్నా, 5 రోజులు. ఓకే, ప్రతిదీ ఏదైనా మా అమ్మ నాయన ఉండరు పిల్లలకి, నేను ఎటైనా తిరుగుతాను, పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటాను, అలా నమ్మకంతోనే తిరుగుతా మేడం నేను. మొత్తానికి ప్రపంచం అంతా ఊటీలో ఉందంటావు. అట్లా అందం అనిపిస్తుంది ఉంది అన్నట్టునే ఉంది, ఇంకా ఇంతకు మించి ఎక్కువ అందాలు లేవేమో అని నాకు అనిపిస్తుంది అంతే. ప్రపంచం అంతా ఎంత అందం ఉందో నాకు తెలియదు. మరి నన్ను ఎందుకు మర్చిపోయావు? నన్ను కూడా తీసుకెళ్లాల్సింది కదా. మీ ఎంత బిజీ వల్లి అన్న, మేము గిట్టలేము మేడం.
మీరు ఏడొస్తారు మేడం అక్కడ ఎవరు చెప్పారు నేను బిజీగా ఉన్నాను చెప్పానా నీకు? నీ స్టేటస్ చూస్తా కదా మేడం, ప్రతి ఒక్కరిది నువ్వు నీ అంత బిజీ లేకుంటాం మేము. మరి నీకు ఫోన్లో ఎవరు చేస్తున్నారు నేను అంత బిజీ అయితే? ఇంకా నీకు ఎప్పుడు ఆదివారం అట్లా చేస్తాం అనుకుంటా, కంఫర్ట్ గా మాట్లాడాలంటే. కంఫర్ట్ అంటే ఏం చెప్పా నాకు తెలియదు. ఎన్ని ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి అసలు అది బెటర్, కంఫర్ట్, స్టూడియో మేకింగ్. స్టూడియో మేకింగ్ అంటే ఇంకా ఆదివారం నీకు సెలవు ఉంటుంది కదా మేడం. సెలవు ఉంటుంది ఆదివారం ఒక్కరోజే అక్క, మరి సెలవు నాకు. ఆ రోజుగా మంచిగా మాట్లాడతావు, పిల్లలు ఎట్లుండ్రు నువ్వు ఎట్లున్నావు అని. ఓకే, మరి ఇంకోసారి ఇంకో పాట రాసి ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళడానికి అప్పుడన్నా పిలుస్తావా? ఎందుకు వెళ్ళను మేడం, మీరు ఫ్రీగా ఉండడం కావాలి కానీ మా ఇంటి వస్తారా మీరు? నా వరకు వదిలిపెట్టి నేను రాలేను అంట. అసలు నువ్వు అడిగావా నన్ను? అట్లా అనొచ్చేమో. నేను అన్నలాగా. మరి అలాంటప్పుడు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కూడా నేను చేయకూడదు కదా? వస్తా అంటే ఇప్పుడు అన్నదారా మనకి ఇద్దరికి ఒక కారు ఇచ్చి పంపుతాడు, వస్తావా మరి? ఒక కారు ఇచ్చి పంపుతాడు. మరి అట్లా ఒప్పుకోవాలి కదన్నా. ఒప్పుకుంటా, వస్తా. వెళ్తాం మరి. ఫస్ట్ నువ్వు ఫోన్ చేయాలి. వలి గారు నాకు ఫోన్ చేస్తాడు. అన్ననే నాకు కొండంత ధైర్యం, నాకంత ధైర్యం లేదు. ఊటీ దాకా వెళ్ళొచ్చావు, మంచిగా ఎంజాయ్ చేసావు, వీడియోలు అవి చాలా బాగున్నాయి. అందరూ అక్కడ దాకా కూడా వెళ్ళలేరు, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. అదే అదృష్టంగా భావించే వెళ్ళినా, నాకు ఈ అదృష్టం మళ్ళీ రాదు, పోయి చూసి వస్తా అని. ఏం తిన్నావు అక్కడ? ఏం పెట్టిండు మీ ప్రొడ్యూసర్? ప్రొడ్యూసరు అన్నీ ప్రొడ్యూసర్ పనుకెడితే అన్నలాగానే ఉంటాడు నాకు. ప్రతి ఒక్కటి ఇది ఏమి ఈడ ఫోన్ చేసినాడు అనుకో, అరే మీరు ఎంత తింటారు గింతే తిన అనేది లేదాడ, తినుండి బిల్లు వేస్తా. వాళ్ళు ఎంత ఒకరొకరు 2-3 ప్లేట్లు తింటురా, అసలు ఏమన్నా తాతురు అవన్నీ లేదు మేడం, సీరియస్గా చెప్తున్నా. ఎంత అయితే అంత అమౌంట్ కొట్టేశాడు. గింతే తినండి నేను ఇంత పెడతా అనేది లేదు అక్కడ. నేనొక్కదానే కాదు, మొత్తం ఏమంటారు డాన్సర్లు గిట్ట ఉన్నారు. మాకు ఒక బస్ వేసిండు, హీరోకి వాళ్ళ కార్లు వచ్చారు, అన్నలు ఫ్లైట్లో వెళ్ళారు కదన్నా. ఇంకా ఈ బస్సు ఏడాగిందంటే ఆడ 5,000, 4,000, 3,000 అంత బిల్లు అవుతుంది. ఇష్టం వచ్చింది తిండి తిన్నాం కానీ కాకపోతే ఇంకా అక్కడ తిండి జ్వరం అన్నలాక లేకుంటుంది. ఎట్లుంది అక్క? గడ్డి లాకుంటుంది. ఏం పెట్టినరు అక్కడ చెప్పు, ఎట్లుంది చెప్పు. నాకు అది మంచిగా లేదు మేడం నిజంగా. ఏం తిన్నావు? అదే నువ్వు తిన్నదాంట్లో వారం అయింది జ్వరం వచ్చింది నాకు, అక్కడ నుండి వెళ్ళొచ్చి వారికి. ఇక్కడి నుంచే కొంచెం పులిహోర కట్టుకుని వెళ్ళాల్సింది. బేఫికర్ ఉంటుంది. ఇక్కడ ఇటు నుండి వెళ్ళినప్పుడు కడుపు నిండా తిన్నాం, అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఒక రోజు అయిన తర్వాతనే కడుపు నిండా తిన్నా నేనైతే. కానీ మంచిగా కొట్టదు అక్కడ తిండి. అసలు ఏమున్నాయి అక్కడ? రైస్ ఉందా? రైస్ ఉంది, పప్పనం ఏం చూడలే, రోజు బిర్యానీ, శనివారం లేదు, సోమవారం లేదు. అదే ఏంటంటే ఏమంటారు ఆ దోశ అయితే ఎప్పటికీ తినలేకుంటే. ఏం దోశ అది? ఎగ్గు దోశ. ఎగ్గు దోశ అసలు ఇప్పుడు తినలేదు? తినలే, ఆడనే తిన్నా నేను. సగం ఉడికింది సగం ఉడకలేదు, అట్లనే తినాలి. ఇంకా కాకపోతే మళ్ళీ మస్తు రేట్లకు. ఎంత ఎగ్ దోశ? ఎంతనేమో అన్నలకే తెలుసు, వాళ్ళ బిల్లు కడతారు, తినేది ఒకటే మా వంతు అంతే. మరి ఆ బిల్లు నేను అడగలే మేడం, ఏ రోజు అడగలే. నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ఇష్టమైంది మటన్. అక్కడ మటన్ చేపలు లేవు అక్కడ? ఇంకా వెజ్ లో ఏం తింటావు ఎక్కువ ఇష్టంగా? వెజ్ అంటే కూరగాయల. అయ్యో నీకు ఇంగ్లీష్ వెజ్జా హెగ్ అన్నట్లు ఆ రెండిట్లు ఏదేమో అనుకోని. హెగ్ కాదక్క, వెజ్ నార్మల్ కూరలనా ఏమి ఇష్టం? మిరమేకల కూర ఇష్టం. ఏంటి అది తెలియదు నాకు, చెప్పవా? నేను మురుకులు అంటాం మేము, మా యాసలో మురుకులు అంటాం దాన్ని. మురుకులా? మా యాసలో ఏమంటారు? ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా మిడిమేకలు, మిల్ మేకలు ఇట్లా అంటారు. మిల్ మేకలు కాదు, మిల్ మేకర్. అవే అంటారే కానీ మేము మురుకులు అనే చిన్నప్పటి నుండి అంటాం. ఇక వంట చేస్తావు బాగా? బాగా అనేది ఏం లేదు, నాకు వచ్చినట్టు చేస్తా. వంట బాగా చేస్తాను, బాగా వెళ్ళి నాకు వచ్చినట్టు చేస్తారంట. అమ్మ ఉంది కదా మేడం, ఒక అత్త అంటే లేదు, మామ అంటే లేరు, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అనేటోళ్ళు లేరు. అమ్మ చేస్తుంది అని నేను తిన్నానా. అమ్మ ఎన్నాళ్ళు చేస్తా, తర్వాత నువ్వు చేస్తా. కాకపోతే కొన్నిసార్లు బారణ భాగం అమ్మ చేస్తుంది, చారణ భాగం నేను చేస్తా. అట్లా ఏంది అమ్మ భాగమా? సగమా? బారానా భాగం అమ్మ చేస్తే చారానా భాగం నేను. చారానా బాగా సగం ఒక అర్ధ భాగం అమ్మ చేస్తే ఒక పావు భాగం నేను చేస్తాను చెప్తుంది. అదే 4 చారణాలు అయితేనే ₹1. 3 చారణాల భాగం అమ్మ చేస్తుంది. చారణ ఎప్పుడో ఒక్కసారి కాదు. ఒక సాంగ్ వచ్చింది, ఫోక్ సాంగ్, పర్లా మ్యూజిక్ బాగానే వచ్చింది, లిరిక్స్ బాగానే వచ్చాయి. ఇక్కడ ఎక్కడో చేసేసి తక్కువ డబ్బులు అయిపోద్దని ఏ ప్రొడ్యూసర్ అని అనుకుంటాడు. ఆల్రెడీ రాను బొంబాయికి రాను ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. అసలు ఊటీ వెళ్ళి చేయాలని ఐడియా ఎవరిది అసలు? ఊటీ వెళ్ళి చేయాలని ఐడియా అయితే శేఖర్ వైరస్ మాస్టర్ ఆయన ఇచ్చాడు. బట్ చేయాలని ఇనిషియేటివ్ గట్టిగా తీసుకున్నాం. నాకు ఫస్ట్ నుంచి సాంగ్స్లో
ఏదో సింపుల్గా తీసేయాలనేది మాత్రం నాకు అస్సలు నచ్చదండి. ఖచ్చితంగా ఒక సాంగ్ తీస్తున్నామంటే దాంట్లో ఒక ప్రత్యేకత ఉండాలనేది దానికోసం నేను గట్టిగా ట్రై చేస్తాను. నేను ఫస్ట్ తీసినప్పుడు నా ఫస్ట్ సాంగ్ కూడా వైజాగ్ వెళ్ళి వైజాగ్ బీచ్ దగ్గర తీసాం సాంగ్. అది 5 days షూట్లోనే ఉన్నాం. ఫస్ట్ సాంగ్ కదా, ఫస్ట్ సాంగ్ జస్ట్ యావరేజ్ వెళ్ళింది. బట్ అక్కడికి వెళ్ళి అప్పట్లో 8 లక్షలు బడ్జెట్ పెట్టి తీసిన సాంగ్ అప్పట్లోనే. అట్లా నేను ఏ సాంగ్కి అయినా సరే ఒక ప్రత్యేకత ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటాను. కానీ ఈ సాంగ్కి ఊటీకి వెళ్దాము చేద్దామనే ఐడియా శేఖర్ మాస్టర్ ఇచ్చారు. బట్ అది ఆయన ఇవ్వడం ఐడియా అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా టక్ వెళ్ళాలని ప్లాన్ చేసేసుకున్నాం ఇంకంతే. సూపర్. సరే, నీ పాట అందరూ రీల్స్ చేస్తున్నారు కదా, చూస్తున్నావు ఫోన్లో? మస్తు చూస్తాం మేడం, మస్తు వస్తుంది. హ్యాపీ అనిపిస్తుందా? నా పట్ట కదా మేడం, సంతోషంగా ఉంది, హ్యాపీ సంతోషం అన్ని. ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా చూడాలనుంది. చాలా రీల్స్ ఉన్నాయి, కొన్ని కలెక్ట్ చేశాను. టీవీలో ప్లే చేద్దాము నీ రీల్స్ ఎవరెవరు చేశారో ఒకసారి చూద్దామా? ఓకే మేడం, చూద్దాం. మరి చూద్దామంటే నువ్వు ఏదో పాట పాడాలి, లేదా నన్ను నవ్వించాలి, ఏదో డైలాగ్ చెప్పాలి, లేదా ఏదో కౌంటర్ వేయాలి, వేస్తే పాట వస్తుంది. ఏమని చెప్పాలి? టీవీకి అది ఉంది కదా, సువర్ణతో సరదాగా అని. ఇంకేమో అది అలాగే ఉంటది. నీ వీడియో పడాలంటే నువ్వు ఏదో ఒకటి చెప్పాలి టీవీకి. ఏం చెప్పాలి? అది నా మాట వింటది. వింటది. నేను ఇంట్లో ఆయన వినట్లో. ఏం చెప్పాలి మేడం? నీ ఇష్టం. నువ్వు ఆ టీవీకి ఏం చెప్తావో తెలియదు నాకు. నువ్వు ఏదో ఒకటి చెప్పాలి, చెప్పి అది ఇంప్రెస్ అవ్వాలి. ఇంప్రెస్ అంటే నా పాట పేరు మాత్రమే చెప్పగలుగుతా. అదేమి ఏం చెప్తే ఏమవుతుందో తెలియదు నాకు. నీ పాట పేరే చెప్పు. ఓకే. ఇప్పుడు నీ పాటకి నేను ఇంప్రెస్ అయ్యాను కదా, అవును. అట్లా ఇప్పుడు ఆ రీల్ అందులో ప్లే అవ్వాలి, నువ్వు ఏదో ఒకటి చెప్పాలి. తెల్లదీర ఫోక్ సాంగ్ ఇంతే చెప్పగలుగుతా. రీల్ గట్టిగా చెప్పాలి. అంటే అది నేను చెప్పింది ఆన్ అవుతుందా మేడం? నువ్వు చెప్పింది ఆన్ అవ్వదు, బట్ రీల్ ప్లే అవుతుంది. ఆ ప్లే అవ్వాలి, నువ్వు ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒక వర్డ్ చెప్పి ప్లే అనాలి. టీవీకి చెప్పాలి, మళ్ళీ ప్లే అనాలి. టీవీకి చెప్పాలి, టీవీ ప్లే అని చెప్పాలి. తెల్లజీర ఫోక్ సాంగ్ ప్లే గంతో చూస్తుంది. మరి దానికి అర్థం కావట్లే. మరి నువ్వు అర్థమయ్యేది చెప్పు, నాకు సంబంధం చేస్తున్నావు. అది నేను చెప్పడం అది వచ్చడం ఏంది మేడం? ఏంటంటే రిమోట్ గిట్ట మీరే నొక్కండి. ఇక్కడ రిమోట్లు గట్రా ఏం లేవు. మరి నీ పాట నువ్వు ఇంప్రెస్ చేస్తేనే మళ్ళీ వచ్చి ప్లే అవుతుంది. నీ ఇష్టం. అదేందో నాకు తెలియదు. నువ్వు అడుగు, ఒకసారి ట్రై చేయి. నువ్వు అసలు ట్రై చేయి. అడుగుతున్నా. తెల్లజీర ఫోక్ సాంగ్ రామ్మ తల్లి ఇంప్రెస్ అవ్వలా. ఇంకోసారి ట్రై చేయి. ఇంకేమన్నా తెల్లజీర ఫోక్ సాంగ్ అన్ని అంటే అన్న ఛానల్ అందునా నీ ఇష్టం. నువ్వేం చెప్తావు నాకు తెలియదు. తెల్లజీర ఫోక్ సాంగ్ వల్లి టూన్ ఛానల్ రామ్మ తల్లి రాదంట. సరే, నువ్వు పాట పడితే గానీ ప్లే అవుదాం. కనీసం ఒకసారి పాడన్న పాడు, ప్లే అవుతుందేమో. తెల్లజీర తెల్లరైక తెల్లగున్న పిల్లో యాడికే పోతావు, మొగుడొచ్చేటాల్లో యాడికే పోతావు, ఎడికన్నా నిను పోతి నీకేల పొరడో, ఎమినొల్ల పులదండ ఎతుకపోయవురో, ఎమినొల్ల పులదండ, చిన్న చిన్న సింతల్ల సీకట్ల కాడో యాడికే పోతావు, మొగుడొచ్చేటాల్లో యాడికే పోతావు, బోరి బొందరి కాడి ఆఫీసు కాడో, దుబాయ్ల నీ పోటు దులిపి దింపెరురో, దుబాయ్ల నీ పోటు. నీలాగా తెల్ల ఉంటది అమ్మాయి ఆ పాటలో. నాలాగా తెల్లగా ఉంటుందా? సరే, ఇప్పుడు పడుతుందా? నీకే తెలుసు మేడం. తెలివాడిందండి. నాకు డైలాగ్ వేస్తే అది వచ్చేసిందని. సరే, ఓకే. ఇంక నేను ఇబ్బంది పెట్టను. నీ రీల్ వచ్చేస్తుంది. ఓకే మేడం. ఓకే. ఓకే. ఏందక్క, ఏం చూడాలి చెప్పు. ఊటీ చూడు మేడం, దాంట్లో కనిపిస్తుంది. అదేనా ఊటీ? అదేనా ఊటీ? ఓకే. ఎక్కడండి ఇది? ఊటీ అండి. ఊటీలో షూట్ చేసాం. వాళ్ళిద్దరు అక్కి అండ్ చెర్రీ చాలా బాగా ఫేమస్. కానీ ఇద్దరు బాగున్నారు. వాళ్ళిద్దరు కపుల్ అంటే కదా? వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. చాలా బాగా చేశారు. అంటే జనరల్గా ఆర్టిస్ట్, నేను ఆర్టిస్టు ఇలా అని అతనికి వాళ్ళిద్దరికి ఏం అలాంటి ఈగో ఫీలింగ్స్ ఏం లేవండి. చాలా సింపుల్గా ఉంటారు. చాలా కోఆపరేషన్ చేశారు. వాళ్ళు సపరేట్గా ఒక కెమెరా తెచ్చుకొని రీల్స్ చేయడము. అసలు ఈ పాటకి ప్రమోషన్ కి చాలా వరకు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. శేఖర్ మాస్టర్ ఎంతైతే ప్రమోషన్ కి ఎఫర్ట్ పెట్టారో, కళ్యాణ్ అనే మ్యూజిక్ ఎంత ఎఫర్ట్ పెట్టారో, వీళ్ళు కూడా అంత ప్రమోషన్ కోసం అంత ఎఫర్ట్ పెట్టారు ఈ పాటకి. చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి వాళ్ళకి. రాబోయే రోజుల్లో ఫోక్ ఇండస్ట్రీలో చాలా సాంగ్స్ చేస్తారు వాళ్ళిద్దరు. అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా బాగున్నారు చూడడానికి. చాలా క్యూట్ గా ఉంటారు. ఇంతకుముందు ఎక్కువ రీల్స్ చేసేవాళ్ళండి, ఇన్ఫ్లుయెన్సర్స్ గా రీల్స్ చేసేవాళ్ళు. ఫోక్ సాంగ్స్ రెగ్యులర్ గా రీల్స్ చేసేవాళ్ళు. నేను రోజు చూసేవాడిని. బాగా అనిపించింది, వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా, వీళ్ళు బాగా చేస్తున్నారు కదా. వీళ్ళందరూనూ వాళ్ళకి ఫోక్ మీద అంత ఇంట్రెస్ట్, ఇష్టం రెండు ఉన్నాయి. సో
బాగా బాగా ప్లస్ అయ్యారు ఈ పాటకి. రాను రాను బొంబాయికి రానుతో మీకు ఫోక్ ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెరిగినాయి, ఓపెన్ గా చెప్పాలంటే, రైట్? అవును. ఇప్పుడు రాము బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు కూడా వెనకాల అన్ని మీరే సపోర్ట్ చేశారు, అవును. తన క్లాత్స్ గానీ అన్ని అవును ఓటింగ్స్ గానీ తన ఇన్స్టా హ్యాండిల్స్ గానీ అన్ని మీరే చేశారు. అవును, యాక్చువల్లీ అవును. యాజ్ ఏ బ్రదర్, అవునండి. ఒక ఓన్ బ్రదర్ ఎట్లా ఉంటాడో అట్లా చేశారు. అవును అంత కాంటాక్ట్స్ పెరిగాక ఈ పాటని ఇంకెవరికైనా ఇవ్వచ్చు మీరు, అవును. కానీ వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అవును. అంత నమ్మకం ఏంటి? వీళ్ళు చేస్తే నా పాట ఇంకా బాగుంటుందన్న నమ్మకం మీకు ఎప్పుడు వచ్చింది? వాళ్ళ రీల్స్ చూసేవాను కదా, వాళ్ళు చాలా బాగా చేశారు. ఫోక్ సాంగ్స్ పర్టికులర్గా ఫోక్ సాంగ్స్ బాగా చేసేవాళ్ళండి. ఒకసారి అప్రోచ్ అవుదామని కాల్ చేశాను. అతను మాట్లాడే విధానం కూడా చాలా సింపుల్గా, చాలా లైవ్లీగా బాగుంది. అందుకోసమే వాళ్ళతో చేద్దాము, బాగుంటుంది, ఫ్రెష్ లుక్ ఉంటుంది. అందులోను కింద కామెంట్స్లో కూడా ఒక చిరంజీవి గారు విజయశాంతి గారిని చూసినట్టుందని చాలా కామెంట్స్ పెట్టారండి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసి. లాస్ట్ చరణంలో వాళ్ళిద్దరు కాస్ట్యూమ్స్ కానీ నాకే అనిపించింది, అరే ఇదేదో కొంచెం వింటేజ్ స్టైల్లో చాలా బాగా వచ్చిందని. బట్ నైస్, చాలా బాగా చేశారు. ఓకే, నాకు ఫుల్ సాటిస్ఫై అయ్యింది. వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసినందుకు, వాళ్ళిద్దరిని పెట్టుకుని ఇంత రిస్క్ తీసుకున్నందుకు నాకు బాగా హ్యాపీ అనిపించింది. మీకు అన్ని బాగా కలిసి వచ్చినాయి. అలా ఏం లేదు, మీ పేరులో ఎస్ లేదే, అయినా ఈ సంవత్సరం బాగుంది మీకు. థ్యాంక్ యూ అలా చెప్పినందుకు చెప్పిన వాళ్ళకి బాగాలేదండి, లేదు. చెప్పిన వాళ్ళకి బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. యా. మల్లమ్మక్క బాగా చేశారా ఇద్దరు డాన్స్ నీ పాటకి? మంచిగా చేశారు. మరి ఏం చెప్పావు ఫస్ట్ వాళ్ళకి నువ్వు? కంగ్రాచులేషన్ చెప్పిన అంతే. కంగ్రాచులేషన్స్. ఎందుకు చెప్తారు కంగ్రాచులేషన్స్? పాట అంటే వాళ్ళు మంచిగా చేశారు కాబట్టి తమ్ముడు కంగ్రాచులేషన్ అన్న. చూసినావు అక్క ఫుల్ సాంగ్? చూసినా అని చెప్పిన. మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది మేడం, సంతోషమే ఉంది. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇప్పుడు ఆ లింక్ కి అప్లోడ్ చేయగానే? వ్యూస్ తెలుసా నీకు ఎంత వచ్చాయో? మిలియన్ తెలుసు కదా మేడం. ఎంత? 3 మిలియన్లు వెళ్ళింది అనుకుంటా. ప్రోమో 3 మిలియన్ దగ్గరలో. ప్రోమో 1 మిలియన్ 6 లక్షలు 5 లక్షలు పోయింది అంతే. 6 లక్షలు 5 లక్షలు ప్రోమో పోయింది. 1 మిలియన్ 6 లక్షలు 5 లక్షలు. 1 మిలియన్ మళ్ళీ 6 లక్షలు 7 లక్షలు పోయిందా ప్రోమో? ఓకే, తర్వాత ఇది 3కు దగ్గర ఉంది మేడం. ఈ రోజు నైట్ అయితే 3 కంప్లీట్ అవుతుంది. అవుతుందా? ఏంటి అసలు మిలియన్ అంటే ఎంత తెలియదు, చెప్పవా నాకు? 10 లక్షలు కదా మేడం. అవునా? పోయినసారి చెప్పిన, పోయిన సంవత్సరం నీకు పోయిన సంవత్సరం 10 లక్షల జనాలు చూస్తే 1 మిలియన్ అని నువ్వు నాకు చెప్పావా మాట? చెప్పిన మేడం, మర్చిపోయాను. అదే మస్తు వైరల్ అయింది మన ముచ్చటనే. అవునా? ఒకటి మస్తు వైరల్ అయింది. వైరల్ వైరల్ అంటే ఏంటి చెప్పు? వైరల్ అంటే ఏంది? 10 లక్షలు అంటే మిలియన్ అంట అనేది అదొక ముచ్చట వైరల్ అయింది. అప్పుడు చూసుకుంటావు నువ్వు అసలు నా పాటకి ఎంత మంది చూస్తున్నారు? కమెంట్లు చదువుతావా? చదవగలవా? తమిళ్ చదువుతారు, నాకు అంత పెద్ద తెలియదు. వాళ్ళు చదివి నీకు చెప్తారా? ఇంగ్లీష్ నువ్వు చదివేసుకుంటావా? తెలుగే రాదు మేడం, ఇంగ్లీష్ ఎట్లా చదువుతా? కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు. ఇంకా అది అందరు వాడతారు, నేను ఇంకా చెప్పలేము అన్నట్టు అదొక్కటే ప్రాక్టీస్ చేసుకొని పట్టుకున్నా. మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసుకుని దాన్ని పట్టుకున్నావు. గూగుల్ పే వాడుతున్నావా? వచ్చింది కదా మేడం, స్కానర్ అయితేనే కొడతా నేను, నాతో ఉంటే. మళ్ళీ నంబర్కి అంటే రాదు. అతను నేర్చుకున్నావు గూగుల్ పే, ఫోన్ పే? మీ ద్వారానే మేడం నేర్చుకున్నాను, మీరే కదా పెట్టించింది. ఐఫోన్ ఎప్పుడు కొంటావు మరి? ఐఫోన్ వద్దు మేడం, నాకు ఇదే చాలు. ఏమైంది? నాకు అది ఇదే వాడడం అలవాటు అయిపోయింది, మళ్ళీ అది రాదు నాకు. ఐఫోన్లో ఇంకా క్లారిటీ బాగా, పాడాలనుకున్న పాట ఫాస్ట్గా పాడి పంపించేయచ్చు వలీ గారికి. నువ్వు అక్కడ ఇంట్లో కూర్చొని పంపించేస్తే ఈయన ఇక్కడ రికార్డింగ్ మొదలు పెట్టిచ్చేస్తాడు. ఆ అన్న కోసం రామంటే ఎంబడిని వచ్చేస్తా, ఫోన్లో ఏమి. అంతేగాని కొనుక్కోవు? వద్దు మేడం, ఐఫోన్ కొనే బదులు నా పిల్లలకి ఏమన్నా వస్తుంది కానీ ఐఫోన్కి ఎట్టి పైసలు దానిగా. ఎంత తెలుసా ఐఫోను? 1,00,000 అంట, ఇంకెక్కువ ఉంటుందంట. అమ్మో, మస్తు ఉంటుందంట. ఆ 1,00,000 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయాలి మేడం? మా పిల్లలకి ఏదైనా ఒకటి ఫీజులో కడతాం, ఏదో ఒకటి పని అవుతుంది. అంతేనా? ఫోన్తో నాకు పని అయింది మేడం, మాట్లాడడమే అది గొప్పగా. అదొకటే పని చేయాలి, అది మాట్లాడేది మాత్రమే పని చేయాలి అంతే. చూసుకో నీకు ఎప్పుడన్నా అంతే. కానీ ఈమె పాటని, ఈమె నిజంగా ఎన్ని కష్టాలు పడిందో ఏంటో అన్ని పక్కన పెడితే, ఈమె మాటకి, ఈమె బిహేవియర్ కి నిజంగా మనం ఫిదా అవుతాం. కోపం వస్తుంది నాకు ఒక్కోసారి, మళ్ళీ మాట్లాడగా చిట్టుకు చూడు, ఇదిగో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్. నాకు కోపం వచ్చిందా నీ మీద? ఎందుకు మేడం, ఎందుకు వస్తుంది కోపం? ఇప్పుడు కోపం ఉందా లేదు కాదు, నాకు కోపం వస్తే తొందరగా పోయిందా, నీ విషయంలో ఎక్కువసేపు ఉందా? తొందరగానే వెళ్ళిపోతుంది. అది ఏదో మ్యారేజ్ చేసేసింది మాటలతో కదా. ఎట్లా ఉంది వాళ్ళ నిజంగానే ఒక ప్యూర్ సోల్? ఫస్ట్ అది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. మల్లమ్మతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది వాళ్ళ గారు? ఆమె చాలా అమాయకత్వం అండి. అసలు ఆమెకు చాలా మంది చెప్పారు, అమ్మ నువ్వు సెలబ్రిటీ అని చెప్తే కూడా సెలబ్రిటీ అంటే ఏంది అని అడుగుతుంది. ఆమె గురించి పెద్దగా ఏం అవగాహన లేదు, బట్ చాలా ఈ లోపల ఏదంటే బయట అదే మాట్లాడుతుంది. అది మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.
ఆమె ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా చాలా మంచి పాటలు చేయాలి, చేస్తుందని కూడా అనుకుంటున్నాను గట్టిగా. మీరే చేపిస్తూ ఉంటారు? తప్పకుండా. అంటే అన్ని పాటలు నాతోటే చేయాలని ఏం కాదు, కానీ నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా మా కాంబినేషన్లో మళ్ళీ మంచి పాట పడుతుంది ఖచ్చితంగా. మళ్ళీ మళ్ళీ పాటలు ఇస్తాడంట. చేస్తాం మేడం, సంతోషమే కదా, అన్న ఎప్పుడు ఒక సపోర్ట్ ఉంటాడంటే. ఇంకెన్ని పాటలున్నా చేస్తావు అయితే? అన్నకు నచ్చాలి కదా, ఏది పడితే అది చేస్తే ఇంకా పైసలు పెట్టి దానికి అవుతుంది. ఓకే సరే, మొత్తానికి ఊటీ వెళ్ళొచ్చావు, హ్యాపీగా ఉండింది. అవును మేడం. మళ్ళీ పాటల మీద పాటలు, బయట ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎక్కడన్నా కనపడినప్పుడు ఏమంటున్నారు? నిన్ను అవార్డులు కూడా పిలుస్తున్నారుగా. నీకు కలరు అయ్యో ఏమంటారు, కలరు ఏమంటారు మేడం అది, అప్పుడు ఎర్ర ఎర్రది, ఇప్పుడు తెల్ల తెల్లది. ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఇక్కడ తెల్ల 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 చీర, తెల్ల రైక. బాగా కలిసి వచ్చింది కలర్. కలర్లు కలిసి వస్తావి నీకు, ఇప్పుడు మళ్ళీ అట్లా వస్తుందమ్మా అంటారు. ఏమన్నా చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకో కలర్ తీసుకొస్తావా? ఏదో ఒకటి చేస్తాం, మళ్ళీ మనకు అయ్యి వస్తుంది అంటే ఇంకా అదే ఫాలో కాలేదు కదా మేడం. ఫాలో కావాలా? ఫాలో ఫాలో గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ ఇప్పుడు 10 అదైంది నిజంగా. పదాలన్నీ కలిపి 10 ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చాయి. సూపర్ సూపర్ అక్క, నువ్వు భయం పోయింది ఎంతో కొంత. మరి ఇట్లాగే నువ్వు పెద్దదాని అయిపోయి సినిమాల్లో పాడమని ఎవరైనా పిలిస్తే పోయి పాడతావా? పాడిన చిన్న సినిమా, చిన్నదో పెద్దదో తెలియదు కానీ పాడిన 2 అయితే. సినిమాలో పాడినావు? ఇంకా బయటికి రాలేదు అది. ఇప్పుడు ఎర్ర రూమలు వాడినప్పుడు అవకాశాలు వచ్చినాయి, 2 పాడినా కానీ ఇంకా ఎప్పుడు ఇడుస్తారో ఏదో తెలియదు. పాడైతే పాడిన. సినిమాల్లో అవకాశం వస్తే పాడతావు అయితే? పాడతాం మేడం. ఇప్పుడు బయట నుంచి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మల్లమ్మ అంటున్నారా, పిలుస్తున్నారా, అక్క అంటున్నారా, సెల్ఫీలు అడుగుతున్నారా? ఎట్లుంది నీ పాటలు? బాగుంది అడుగుతారు కదా మేడం. అప్పటికి ఇప్పటికి ఏం తగ్గలేదు, ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువైతుంది ఈ పాట ధర. ఈ పాట ధర అప్పటిదే ఇంతవరకు దాకా ఏం తగ్గలేదు బయట జనాలలో అయితే, ఇప్పటికి ఇంకా ఎక్కువైపోతారు. కలర్లు మంచిగా ఇదైతుంది కదా, అప్పుడు ఎర్రది వచ్చింది, ఇప్పుడు తెల్ల చీరది వచ్చింది. పాటకి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది వల్లి గారు? దగ్గరగా ఒక 7.5 వరకు ఖర్చు అయింది. అంటే 2,50,000 దాకా అయింది. అవును. సూపర్. అసలు సినిమా పాటలకి సినిమాకి పెట్టినట్టుగా మీరు డబ్బులు పెడుతున్నారు కదా ఫోక్ పాటలు. కానీ ఈ మధ్య కాలంలో ఫోక్ పాటలు చాలా బాగా వైరల్ అవుతున్నాయి. చాలా బాగా అండి. బాసింగ బలాలు అయితే అసలు ఏంటండి అది, అంత ఎక్కడ పెళ్లి జరిగినా అదే పాట ప్లే అవుతుంది. అది కూడా కళ్యాణ్ గీసే కదా. అవునండి. ఆయన ఫోక్ సాంగ్స్ స్పామ్ పెరిగిందండి. అంటే అవి రీచ్ చాలా, ఇప్పుడు ప్రతి ఇంట్లో సినిమా సాంగ్స్ ఎలా చూస్తున్నారో దానికంటే ఇంకొక 10% ఎక్కువనే సినిమా ఈ ఫోక్ సాంగ్స్ చూస్తున్నారు. సో రీచ్ పెరిగింది, జనాలు అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇంకా ఫోక్ ఇండస్ట్రీ చాలా చాలా మంచి పొజిషన్కి వెళ్తుంది ఖచ్చితంగా. అంటే ఈ పార్టీ అంటే ఏదైనా ఏ పార్టీ అయినా సరే వితౌట్ ఫోక్ సాంగ్ అసలు ఇప్పుడు ఏవి జరగట్లేదు. ఏ అయినా ఖచ్చితంగా ఫోక్ సాంగ్స్ ప్లే అవ్వాల్సిందే. అది చాలా హ్యాపీగా ఉంది. మొన్న అనిత పాట సాంగ్ కి ఎంతమంది అండి ఫోకోళ్ళు ఎక్కడెక్కడో నుంచి వచ్చి సంబరం లాగా పెళ్లిలాగా చేశారు అసలు. అవునండి. అనిత సాంగ్ మంచి ఒక మైల్ స్టోన్ అండి. అంటే మా చిన్నప్పుడు వినేవాళ్ళం ఆ పాట, స్టిల్ అది ఇప్పటికీ ఇంకా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో ఒక మైల్ స్టోన్ లాంటిది ఆ సాంగ్. దానికి ఆ రీచ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. తెలంగాణ పాటలు రాసే వాళ్ళని ఇప్పుడు చాలా బాగా ఇష్టపడుతున్నారు అందరూ. అవును మేడం. ఇప్పుడు భేదం లేదు, ఏపీ తెలంగాణ అనే లేదు. పాట బాగుంటే కాలర్ ట్యూన్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు, నచ్చుతున్నారు కదా బాగా అందరికి. ఎట్లా అనిపిస్తుంది నీకు? సంతోషమే అనిపిస్తుంది మేడం. ఒకప్పుడు ఏమైతుండే, మాకు మమ్మల్ని కొనే ఎవరు పాడిస్తారు, గీ షేన్ల పాటలు కొనే గాడ ఎవరు అడుగుతారు, వాళ్ళు ఎట్లెట్లా రాసుకుంటారు ఏదో అని అనుకుంటుంటే, కాకపోతే రాను ఇవే పెద్దగా ప్రపంచంకే వినబడుతుందని నాకు పెద్దగా తెలియదు. నేను వచ్చి పాడినాకనే తెలిసింది నాకు, దీంట్లో ఇంత దమ్ము ఉంటుందే, ఇంత జనాలు చూస్తారా, ఒకరి లైఫ్ నిలబెడుతుంది ఇది వైరల్ అయితే. ఆ వైరల్ ఏందో తెలియదు, ఏదేదో తెలియదు. ఇంకా మొత్తం నీ ద్వారానే నేను ఇంటర్వ్యూ ఇచ్చి తెలుసుకున్నా అసలు వైరల్ అంటే ఏంది. నేను ఒకటి పాడినా అంతే సంతోషం నాకు, అది నలుగురు చూపినికో నేను పాట పాడినా అది మాత్రమే తెలుసు. దీనికి ఇంత ఖర్చు పెడతారు, ఇంత జనాలకు పోతుంది, ఇన్ని మిలియన్లు పోతే ఇన్ని మిలియన్లు పోతే, ఇవన్నీ ఏం మాత్రం తెలియదు. అనిత పాట అప్పుడు నేను మా పెళ్ళిళ్ళు కాలే ఇప్పుడు, అప్పుడు ఇంకా చేనుల వరి చేనులలో పాడుతుంటే మాకు ఇట్లా ఎక్కిరిచ్చేది, అమ్మ మీరెవరికి లైన్లు వేస్తున్నారే అని. ఆ లైన్లు తెలియదు, ఏం తెలియదు, ఆ పాట ఎందుకు పాడుతున్నావు అంటుండ్రి. ఏదో ఓడు ఇట్లా అంటుంటే మామ అసలు ఓని బోర్లు వేసిపోయిందంటనే ఆ పిల్ల, అందుకని బాధలు పాడిరంట ఇట్లా అమ్మలు చెప్తుర్రి. అట్లనా, అట్లా తెలుసుకున్నాం. ఒకసారి పాడవా నాకు అనిత పాటనా? ఊరినే లైన్ వేసే కాదు కానీ మామూలుగా పాడు, మన ఇద్దరు ఆడపిల్లలమే కదా. మధ్యలో ఉంటే అందుకోవాలా మేడం? ఎక్కడైతే అక్కడ అందుకో, నీకు ఎక్కడ కొంచెం మాట్లాడుతుంది.
ఫస్ట్ ఏది ఉంది మేడం అది ఆ, బాగా రాసుకున్నావా? పాడేదాన్ని దాన్ని. మరి గుర్తులేదా చిన్నప్పుడు పాడిన పాట? మర్చిపోయావా? నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా ప్రాణం నిన్నే కలువరిస్తుంది, వద్దన్నా ఇనకున్నా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమపై. టెన్షన్ ఎందుకు? ఇంత బాగా మాట్లాడుతున్నావు, పాడావు, టెన్షన్ బాగా ఎందుకు? బాగా పాడావు, బాగా పాడావు. ఇప్పుడు పార్ట్ 4 మళ్ళీ ఇస్తే నువ్వు పాడేయచ్చు. బాగుంది గొంతు. అన్ని ఇస్తాడా నాకు? అడుగుదాం. దాంట్లో నీలమై పాడతా, ఆ పాట అంత ఇష్టంతో. నీలమై పాడతా, నీలమై పాడతావా? మంచిది మేడం. ఏదో రోజునపై నీకు ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో, చచ్చెంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఒటేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అనిత 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 ఓ వనిత నా అందమైన వనిత. సూపర్ సూపర్ మల్లమ్మక్క. కాదు, అనిత గురించి ఇంత మంచి పాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ పాడుకుంటూనే ఉన్నాం కదా, హ్యాపీగా ఇప్పటికీ పాడుకుంటున్నాం. అంటే బికాజ్ ఆఫ్ ఫోక్ పాటలు నచ్చే కదా అప్పటి నుంచి, నీ చిన్నప్పటి నుంచి నువ్వు పెద్ద కూడా ఇప్పటికీ ఫోక్ పాటలు పాడుతున్నావు. అవును మేడం. ఇప్పుడు కూడా పాడుతున్నామంటే అందరూ. అప్పట్లో కోలాటం పాడేది, కోలాటంలో ఈ లవ్ ఫెయిలర్ మేము వినేది. కోలాటం అంటే ఇంకో పాట ఉండేదా? ఏంది మా సైడ్ జంగిరెడ్డి అన్న, ఇంకెవరెవరు పెద్ద అప్పటోళ్ళు పెద్ద సింగర్స్ వాళ్ళు. ఆహా. అప్పుడు ఇప్పటికీ మైమ్నార్లో పాలమూరులో స్టూడియో ఉంటుంది, భజనలది కోలాటంది. యావురే బామ వసినదన్న అన్ని పేరు చెప్పవు నిలిచి మాట్లాడు, అప్పట్లవి అవి లవ్ ఫెయిలర్. ఇట్లా ఏమంటారు ఇప్పుడు అన్నోళ్ళు చేసేటివి బాగా ఓవర్గా డబ్బులు పెట్టి చేసేది. అంటే బడ్జెట్ బాగా భారీ బడ్జెట్, భారీ బడ్జెట్, ఓవర్గా బడ్జెట్. ఫోక్ సాంగ్ అంటే ఓవర్గా అంటే అది పెద్దదే కదా మేడం. అదే కరెక్టేలే, నేనేం అనట్లేదు, నవ్వొచ్చింది. ఇవి ఫోక్ సాంగ్ అనేది ఒకటి తెలుసా మేడం, నాకు చెప్తే హాయ్ అండి ఒక అక్క వచ్చింది ఈరోజు మంచిగా ఉంది గొంతు అని ఎవరు రాజేందర్ కొండ తమ్ముడు చెప్తుండ్రు, శేఖర్ అన్న ట్యూన్ మంచిగా చిరు అని. నేను పాట చేస్తే గా శేఖర్ అని ఎవరు ఓలతో నేనేక చెప్తా అనుకున్నా. శేఖర్ అన్న పాట తెచ్చిందంటే నిజంగా ఇట్లా అనుకున్నా. శేఖర్ అన్న గిట్ట ఎవరు వాళ్ళు నాకు ఇచ్చలేరు నా పాట ఇది, ఇట్లా అనిపిస్తుంది. సేకరించిన పాట అని ఆడున్నది, శేఖర్ అన్న పాట అన్నట్టు నాకు అని ఏ శేఖర్ అన్న కాదు నా పాట ఇది, శేఖర్ అన్న అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే ఇది సేకరణ పాట అని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇది సేకరణ పాట కాదు, నేను రాసుకున్న పాట, నా సొంత పాట అని చెప్తున్నారు. ఆ శేఖర్ ఎవరు అనుకున్నా. ఈ పాట ఎర్ర రుమాల పాట, ఎర్ర రుమాలా, అది నీ పాటే కదా, తెలుసుగా, ప్రపంచానికి చెప్పావు నువ్వు సుమన్ టీవీలో. ఇట్లా ఒక అన్న నేను ఉంటాం కదా, ఇట్లా పట్టుకొని హాయ్ అండి అక్క వచ్చింది ఒక మంచి శేఖర్ అన్న సాంగ్తో వచ్చింది అన్నాడు. అదే అర్థమైంది. శేఖర్ అన్న ఎవరు నా పాట కదా అది, ఆయన వెనక ఇచ్చిండు నాకు. శేఖర్ అన్న ఎవరు, శేఖర్ అన్న ఎవరు, అసలు శేఖర్ అన్న ఎవరు, ఎవరన్నా అప్పుడు అర్థమయ్యలేదు. అప్పటికి ఆ వీడియోలు ఇంకా నెత్తికినాయి, ఆ శేఖర్ అన్న ఎవరైనా అని. ఇప్పుడు అందుకే నువ్వే చెప్తున్నావు ఈ పాట నాదే అని ఫస్ట్ వీడియో పెట్టి. అదొక్కటి బాధ ఉంది మేడం. ఎర్ర రుమాల్ నా లిడిక్ వేసింటే అయిపోయింది, అన్న ఏ ఒక్క లైన్ రాయలేదు దాంట్లో, కాకపోతే నాది అని వేసుకున్నాడు చూడు, అంటే చాలా బాధ అవుతుంది నాకు దాన్ని చూసినప్పుడల్లా, నా లిడిక్ నా పేరు వేయలేదు కదా అని. ఇక్కడ చూడు మల్లమ్మ పేరు చూడు ఎంత మోగిపోతుంది ఇక్కడ. మోగలే మేడం సంతోషంగా, అంతే కదా, ఆడ మారుమవుతూనే మా మనసులు సంతోషంగా ఉంటారు. చేసిన దానికి వృధా కాకుండా అన్న పెట్టిన దానికి ఇట ఫలితం దొరుకుతుంది కదా, మాకు ఫలితం దొరుకుతుంది, పర్సెంటేజ్ అన్నీ ఇస్తుంది కాబట్టి సంతోషంగా. బిఫోర్ అన్ని అలాంటివి చూసింది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న భయం ఖచ్చితంగా ఉంటుంది కదా. చాలా అందుకే పగడ్బందీగా దీనికి అగ్రిమెంట్ కూడా రాసుకున్నా తోటి. రాసినావా? రాశారు కదా మేడం, అన్ననే తెచ్చిండు. మీరే అన్ననే తెచ్చిండు, అన్ననే ఆ కాయిదాలు అగ్రిమెంట్ కాయిదాలు అన్ని తెచ్చి సంతకం చేసి పెట్టిండు. మంచిగా ఒకటి ఉంది అన్నతోన నాతోన ఒక 4-5 తెచ్చిండేమో అనుకుంటా. ఈసారి ఇంకో అగ్రిమెంట్ తెమ్మను, ఇంటర్వ్యూ కూడా అడగాలిగా.
వద్దా? ఇంటర్వ్యూ ఇస్తున్నా మేడం అని అగ్రిమెంట్. నాకే ఇయ్యాలి, ఎవరికి ఇవ్వద్దని. నాకేం పర్సంటేజ్ వద్దులే. ఏ వద్దా, నాకు ఇంటర్వ్యూ ఎందుకు ఇయ్యద్దా వద్దు మేడం? మరి అగ్రిమెంట్ అడుగు, నెక్స్ట్ టైం ఇంకేదైనా పాట చేస్తే నాకు కూడా ఇయ్యాలని, సోనక్క కూడా ఇయ్యాలని అడుగు. చేస్తాడు అన్న, అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ట్యూన్ మంచిగా ఉండి, ట్యూన్ మంచిగా ఉండి పాట బాగుందంటే ఏడు దానికన్నా ఎక్కువగా అన్న వెళ్తాడు. అన్న వెళ్తాడు, ముందు ఇంటర్వ్యూ గురించి కూడా అడగాలి, నువ్వు అడగాలి కదా ఫస్ట్. ఇస్తున్నాం కదా మేడం ఇద్దరం వచ్చి. బా ఎంతక్క నీ వయసు ఎంత? నాది 31 అమ్మ ఇప్పుడు. పిల్లలు బాగున్నారు ఇప్పుడు? బాగుంది. ఈ పాట నచ్చిందా మీ పిల్లలకి? నచ్చింది. ఏమన్నారు? పాడుతుంది నా చిన్న బిడ్డ. నువ్వు చూసినావు కదా నా చిన్న బిడ్డని. ముగ్గురు వచ్చారు కదా ఇక్కడికి. పాడంగా పాడిందా? ఓకే, ఎస్ ఎస్ ఎస్. పాడుతుంది, చిన్నది బాగా పాడుతుంది. ఏది పాట వచ్చినా 2 ముక్కలు ఎక్కువగా పాడుతుంది. పెద్ద ఆమెకి ఆశ ఎక్క, చిన్న మా అమ్మ ఎప్పుడు ఒక అవకాశంతో ముందుకోలే, ఆగిపోరాదని. ఏడు హాస్టల్ ఉన్నా వాళ్ళ పేరెంట్స్ వస్తే ఈడనే చూస్తుంది. నువ్వు ఎందుకమ్మా ఇప్పుడు పోతుండలేవు, ఈ మధ్యలో ఎందుకు పోతలేవు, ఇట్లా అడుగుతుంది ఫోన్ చేసి. అన్నిటికంటే ఒక టైం వస్తుంది, ఎప్పుడు పోకుంటున్నట్రా డౌన్ అవుతుంది, మనకు అవకాశాలు వస్తాయి రావు, ఒకేలాగా లేకుంటుంది, అట్లా చెప్తా ఆమెకి. ఓకే. ఎట్లుంది రెస్పాన్స్ బయట వల్లి గారు? ఎందుకంటే రాను రాను తర్వాత చాలా బ్రేక్ తీసుకున్నారు, ఇంకా ఖచ్చితంగా ఇంకొక హిట్ కొట్టాల్సిందే. ఈ పాట సెలెక్షన్ తర్వాత ఇప్పుడు అందరూ చాలా బాగుంది అసలు. 4 days 3 million వెళ్ళడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగుందండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు సాంగ్ని. సో ఫుల్ హ్యాపీ, అంటే మంచి నెంబర్ కనిపిస్తుంది వ్యూస్ పరంగా. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ మంచి నెంబర్కి అందరి సపోర్ట్తో వెళ్తుందని అనుకుంటున్నాను. గట్టి ఇప్పుడు మనం 3 నిమిషాలు 4 నిమిషాలు డ్యూరేషన్ ఈజీగా అనేస్తాం కదా, కానీ మీరు కొరియోగ్రఫీలు మొదలు పెట్టారు. కొరియోగ్రఫీకి 10 సెకండ్లు 20 సెకండ్లు కూడా ఖర్చుతో కూడుకున్న విషయం. అవునండి, అవునండి. అది కేవలం ప్రొడ్యూసర్ కి తెలుసు కదా. అవునండి, అంటే ఒక 30 సెకండ్లు పెరిగిందంటే సాంగ్ బడ్జెట్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సాంగ్ ఎంత పెద్దది అయితే బడ్జెట్ అంత పెద్దది అవుతుంది. బట్ ఈ సాంగ్కి 3 minutes 50 seconds మేము ఫస్ట్ సాంగ్ ప్రిపేర్ చేసుకుంది. సో ఓవరాల్గా 4 minutes లోపు అయిపోయింది సాంగ్ కూడా. మీ మిస్సెస్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఆమెకు వాస్తవానికి చెప్పాలంటే ఆమెకు నచ్చలేదంట. అయ్యో, పాట నచ్చలేదా? పాట నచ్చింది, పాటకు వీడియో నచ్చలేదని చెప్పింది. అయ్యయ్యో, ఏదేంటి మరి చేసుకోవచ్చు. షాక్ అయ్యా నేను. అంటే కొంతమంది కొన్ని రకాల టేస్ట్, కానీ వింటది పాట ఆడియో బాగా నచ్చింది, ఆ వీడియో ఎందుకు నచ్చలేదంట. నాకు పెద్ద క్రిటిసైజ్ అండి, ఇంట్లోనే పెద్ద క్రిటిసైజ్. లవ్ మ్యారేజ్ మీది? యా, అవునండి. అట్లాగే ఉండాలంట, సక్సెస్ కోసమే అదంతా. ఓకే, సూపర్. అయితే మొత్తానికి ఫస్ట్ క్రిటిక్ మీ పాప ఏం చెప్పింది? పాప చెప్పేది ఉండదండి, ఓన్లీ హుక్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తుంది. ఏ పాట అయినా సరే హుక్ స్టెప్ ప్రాక్టీస్ చేసి రీల్ పెట్టేస్తుంది తన ఇన్స్టా అకౌంట్ లో. అలా. ఓకే, మరి వలి గారితో కూడా హలో ఈసారి నెక్స్ట్ పాటకి నువ్వు కూడా డాన్సులు వేస్తావా? నాకు డాన్స్ రాదు మేడం. నాకు కూడా రాదు, ట్రై చేయ. పాట రాని దిగిట ప్రయత్నం చేయంటే చేయగలుగుతా కానీ డాన్స్ రాదు. ఊరికే వలి గారికి కూడా రాదు, మొన్న రాను చెప్పేసిండాడు అన్న. నేను అంతేనా మేడం? అన్న ఏదైనా చేయగలుగుతాను, నేను దాంట్లోకి రాను. ట్రై చేద్దాం ఈసారి మన ఇద్దరం. నాకు రాదు మేడం, నాకు ఖాళీ హ్యాండికాప్ ఉంది, నీళ్ళక సక్రంగా లేను నేను. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి, ఏం పాటలు రాబోతున్నాయి? నెక్స్ట్ అన్నతోనే ఉన్నాయి, కళ్యాణ్ అన్నతోనే ఇంకా 3 పాటలు ఉన్నాయి. అవునా? ఒకటి మనకు ఏమంటారు, అనంతరావు సాయి సార్, అనంత శ్రీరామ్ గారు, అనంత శ్రీరామ్ సారా, అనంత సాయి కృష్ణ, అనంత సాయి కృష్ణ గారి పాట. ఆ సార్ది ఒక పాట కళ్యాణ్ అన్నతో ఉంది. ఓకే, ఇంకా 2 పాటలు కళ్యాణ్ అన్నతో చేపించిన, ఇంకా అవి త్వరలో రిలీజ్ అయితే బాగుండు, అదొకటే కోరుకుంటున్నాను. అన్నతో ఇంకా 5 పాటలు రికార్డింగ్ అయినాయి. మరి కళ్యాణ్కి ఫోన్ చేద్దాం ఒకసారి. మామూలుగా అయితే ఎత్తడు, చేద్దాం ఒకసారి. ఎత్తడు మామూలుగా అయితే బిజీ, చేద్దాం, ఎత్తుతాడో లేదు. ఓకే మేడం. నేను చేస్తే ఎత్తడు, నీ పక్కన కూర్చుని అతను చేస్తే వెంటనే ఎత్తుతాడు. నేను టాస్క్ చూడు, ఇది రికార్డ్ అవుతుంది, ఇది కట్ చేసి పంపిస్తా కళ్యాణ్కి. ఎత్తారండి. నువ్వు హలో కళ్యాణ్ గారా అండి? నా ఫోన్ ఎత్తారండి మీరు? నా ఫోన్ లిఫ్ట్ చేశారేంటండి మీరు? మళ్ళీ ఇంకొకసారి కోవిడ్ రావాలేంటి? కాదు, పడుకుంటున్నారా మీరు? పాట మీద పాట బిజీగా ఉన్నట్టున్నారు. అవునండి, చెప్పండి. కొడతాడా ఏంటి? కళ్యాణ్ కొడతావా ఏంటి? లేదు, చెప్పండి. సరే, నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసా, ఇక్కడ మల్లమ్మ గారు ఉన్నారు, వల్లి గారు వచ్చారు, ఇంటర్వ్యూ చేస్తున్నా. ఓకే, మల్లమ్మ తర్వాత ఏంటి బిజీగా ఉన్నావా అంటే 5 పాటలు కళ్యాణ్తో బిజీగా ఉన్నానని చెప్పింది. నా దగ్గర 5 పాటలు
ఏదో చెప్పిందిలేమో అసలు చెప్తున్నా మామూలుగా. కానీ Okay. ఈ తెల్లచీర తెల్లరేఖ చాలా బాగుంది కదా, 3 million వెళ్ళింది కదా 4 days లో. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుందండి? పాట బాగా వెళ్తే సంతోషమే కదా. భలే ఉన్నారు ఇద్దరు అక్క తమ్ముడు. ఏమని పిలుస్తావు? అన్న అంటావా తమ్ముడు అంటావా? కళ్యాణ్ని అన్న అంటావా? ఏం అన్న చెల్లె ఇద్దా అంటాడు, నీకు అక్క కళ్యాణ్? లేదు లేదు, నేను అక్కనే పిలుస్తా. సరిపోయింది. సరే ఆమె నీకు థ్యాంక్స్ చెప్తుందంట, అందుకే ఇంటర్వ్యూలో ఫోన్ చేశాను. ఇది లైవా? అందుకే మరి నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. లైవ్ అయింది, రికార్డ్ అవుతుంది కళ్యాణ్, వైరల్ అయిపోతాం చూడు మళ్ళీ నువ్వు. ఫ్రెష్ కాల్ చేయండి, కొంచెం ప్రొఫెషనల్ గా మాట్లాడతాను. ఇక్కడ ఫ్రెష్ చేయలేదు బాబు, నిన్ను ఇరికించే క్రమంలోనే నేను ఉంటా, గుర్తుపెట్టుకో. స్టేజ్ ఏదైనా సరే. కాదు సరే అండి, సువర్ణ గారు బాగున్నారా? బాగున్నాను కళ్యాణ్ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేసాము మనం. కానీ ఎడిటింగ్ లో Edit చేసుకోవచ్చు కదా. ఎడిటింగ్ లో అది ఉంచుతా కళ్యాణ్, ఎందుకంటే నా ఫోన్ ఎత్తాలి కదా నువ్వు. సరే కానీ కంగ్రాచులేషన్స్, చక్కగా పాటలు పాడడమేనా? పాటలు పాడడం, మ్యూజిక్ కొట్టడం. పెళ్ళి ఎప్పుడు కళ్యాణ్? అవన్నీ ఎందుకండి ఇప్పుడు? అందరూ అడుగుతున్నారు ఇక్కడ, వల్లి గారు అడగమంటున్నారు, కళ్యాణ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు అడగండి అని అంటున్నారు. నేను ఎప్పుడు అడగమన్నానండి? ఆయన నా మీద ఫీల్ అవుతాడు, నా మీద సీరియస్ అవుతాడు. నేను ఎప్పుడు అడగమన్నాను? ఇంటర్వ్యూ చూస్తాడు కదా. అయ్యో అడగమనండి. ఓకే సరే, నేనే అడుగుతున్నా, ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు మరి? ఇవన్నీ వదిలేండి, పాట గురించి అడగండి. సరే, బాసింగ్ బలాలు పాట పాడి చేసిన తర్వాత అందరూ పెళ్లిలో ఇదే పాట వినిపిస్తుంది. అవునండి, ఆ, వాళ్ళు పెట్టుకుంటారు అలా. అవునండి, లేదండి, వన్ వర్డ్ ఆన్సర్. సరే చెప్తావా? థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్స్ చెప్పాలా? అన్నకి స్టూడియోకి వెళ్ళి చెప్తా. స్టూడియోకి వచ్చి థ్యాంక్స్ చెప్పు. ఇక మీ అక్కకి ఇస్తున్నా, ఒక నిమిషం మాట్లాడు కళ్యాణ్. ఓ మేడం, నాకు మాట్లాడు, ఎలా మాట్లాడు చూద్దాం. హలో అన్న. ఏ అక్క నమస్కారం అన్న. నమస్తే అక్క. మేడం కావాలని ఫోన్ చేసింది అన్న. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ అన్న, నీకు కంగ్రాచులేషన్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అక్క. తిన్నావా అన్న? తిన్నాక. ఓకే అన్న, ఆ మేడంకి ఇస్తా మాట్లాడు. ఏంటి అందరూ భయపడుతున్నారండి? నువ్వు చూడడానికి ఏమో అంత యాపిల్ పండు లాగా అంత స్మూత్ గా ఉంటావు, వీళ్ళేంటి వల్లి గారు భయపడుతున్నాడు, ఈయన భయపడుతున్నారు. ఆ ఏం లేదండి, అదంతా వాళ్ళ భ్రమ. కాదు, అంత ఇదిగా ఉన్నావు నువ్వు, అంత భయపడుతున్నారేంటి? పెళ్ళంటేనేమో నేను అనలేదు ఆయన అని అంటున్నాడు, ఆయన భయపడుతున్నాడు. మళ్ళమ్మేమో ఏదన్నా అడుగంటే వద్దు వద్దు అక్క అంటున్నాడు. ఇదేం రికార్డ్ చేయట్లేదు కదా మీరు? లేదు లేదు అసలు కళ్యాణ్, నిన్ను మోసం చేస్తానని చెప్పారు. ఓకే సరేలేండి. సరే, నా కోసం ఒకసారి పాట పాడు. ఫోన్ కట్ ఏం చేస్తా. పాటండి? నీ ఇష్టం, ఈ పాట పాడతావా లేదా? మేమైతే ఈ పాట గురించి ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే. తెల్లచీరనంట. నాకు లిరిక్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. నీకు గుర్తున్న ఒక లైన్ పాడు చాలు. తెల్ల చీర తెల్లరైక తెల్లగున్న పిల్ల, యాడికే పోతావు మొగుడొచ్చేటల్లా, యాడికే పోతావు, ఎడికన్నా నేను పోతా నీకేలా పొరడా, ఎమినొల్ల పూలదండ ఎదుకపోయేవురా, ఎమినొల్ల పూలదండ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అని కూడా తనే చెప్పేస్తాడండి. ఓకే నేను చెప్పొద్దా కళ్యాణ్? ఓకే కూడా నువ్వే చెప్పు. థ్యాంక్ యూ అండి, అంతవరకే వచ్చి నాకు అది. సరే, నెక్స్ట్ నేను కూడా ఒక పాట ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, చేస్తావా నాకు? చేస్తా అండి. అక్కడ బిజీగా ఉన్నట్టున్నావు ఇంకో పాటలో. అవునండి, నాకు కూడా మ్యూజిక్ నేర్పించవచ్చు కదా కళ్యాణ్, నీ అంత బిజీగా అయిపోతా నేను కూడా. నేను యాంకరింగ్ చేసుకుంటా, మీరు మ్యూజిక్ చేసేసుకోండి. సరే, అదే పని చేద్దాం ఇంకా ఇక. సరేనా? సరే అండి, సరే, బాయ్. బాయ్ బాయ్. మొత్తానికి తిడతానని చెప్పారా మీరు ఇక్కడ వస్తున్నానని? లేదు చెప్పలేదు అసలు. నువ్వు చెప్పినావా? లేదు అన్న, నేను అసలు మామూలుగా ఫోన్ చేయను అన్న. అసలు ఎంత ఇంపార్టెంట్ ఉన్న విషయం మాత్రమే ఫోన్ చేస్తాను. ఎందుకు? చిన్నపిల్లాడే కదా, బానే ఉన్నాడు మంచిగా. అన్న లెవెల్లే అంతా, ఇక అందరూ ఒక గౌరవం అనేది పెడతారు. ఎప్పుడైనా చీటికి మాటికి ఫోన్ చేసి అన్నగిట చేయను. నేను ఈ అన్నని ఎంత భావిస్తానో ఆ అన్నని అంతే భావిస్తా. కాకపోతే చేయను చిన్న చిన్న దాంట్లో. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే లేకపోయారు కదా, మళ్ళీ చేద్దాం అనిగిటి చేయను. ఇక లేపుకున్న పర్వాలేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కళ్యాణ్ కీస్ యా ఇండస్ట్రీలో ఈ డ్రమ్స్ ఇవన్నీ కూడా మనం తమన్నగానే చెప్తాం. మేము ఓపెన్ గా చెప్తున్నాం. అవును రీసెంట్ టైమ్స్ లో వయసు చాలా చిన్నది. అవును. అసలు ఆ డ్రమ్స్ తను ఇచ్చిన మ్యూజిక్ చూస్తే చిన్న వయసులో మరొక ఫోక్ తమన్ అంటున్నారు ఇతన్ని. ఆ బాసింగ్ బలాల కింద అన్న నీకు అసలు ఫ్యూచర్ మామూలుగా ఉండదన్న తెగ, అంటే ఎంత ప్రేమిస్తున్నారంటే అసలు కళ్యాణ్ అనేవాడు తెలియని వాళ్ళు కూడా
ఒక్కొక్క పాటకి పెరుక్కుంటూ పోతున్నారు. బాసింగ్ బలాల్ సాంగ్ అండి. ఆ సాంగ్ అది స్టార్ట్ అవ్వకముందు నుంచి ఆడియో, అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆడియో వేరే విధంగా ఉండేదండి. అంటే ఆ లిరిక్స్ అనేది దాన్ని ఎలా చెక్కారంటే ఈయన కళ్యాణ్ గారు, అంటే అసలు మనం స్టార్టింగ్కి ఎండింగ్కి అసలు మనం గుర్తుపట్టలేం. మ్యూజిక్ రెడీ అయిన తర్వాతకి అంత ముందుకి అసలు గుర్తుపట్టలేం. దాన్ని ఆడియో లెవెల్లో, ఆడియోని మాత్రం దాని లెవెల్లో చాలా 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 గొప్ప చేశారండి. మా ఫోక్ ఇండస్ట్రీ దొరికిన కానిముత్యం అండి మా కళ్యాణ్ గారు. ఇంకా అంతమించి ఇంకా చెప్పేది ఏం లేదు. ఆయన చాలా గొప్ప మ్యూజియేటర్. ఆయన త్వరలో ఇంకా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. అసలు ఫోక్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రవి కళ్యాణ్ గారు ఒక ఊపు, ఈ అనిత పాట Yeah. ఆయన సొంత బాబాయ్ అని తర్వాత నాకు మొన్న తెలిసింది. అవునండి, అవునండి. వాళ్ళ బాబాయ్ దగ్గర ఆయన నేర్చుకున్నారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములాగే ఉంటారండి. అన్నదమ్ములు అదే బ్రదర్స్ లాగా ఉంటారు. బ్రదర్స్ లా ఉన్నారు. వాళ్ళిద్దరు బాబాయ్ బాబాయ్ వేరు. లేదు ఉండరు. అండ్ కళ్యాణ్ వయసు కూడా చాలా చిన్నదే కదా. అవునండి, అవునండి, చిన్న వయసు. కాకపోతే కొంచెం అట్లా ఉంటాడు కాబట్టి ఎట్లుంటాడండి? సీరియస్ గా సీరియస్ గా ఉండడండి ఆయన. సీరియస్ గా ఉండడు ఆయన, మామూలుగానే ఉంటాడు. బేసిక్ గా షై, కొంచెం ఏంటంటే మాట్లాడు ఎక్కువ మాట్లాడు, కొంచెం కామ్, సీరియస్ గా ఉండడు. నేను చెప్పాను సార్, మన ఇద్దరం ఒప్పందం చేసుకుందాం, ఎక్కడ చోట నువ్వు నాకు కనిపిస్తావు, నేను స్టేజ్ ఎక్కి ఇరికిచ్చేస్తాను అని చెప్పాను. ఆ రోజు అనిత అప్పుడు అందరికి వచ్చి మీరు వెళ్ళిపోయారు కదా ముందే. అయితే మాట్లాడిన తర్వాత నా దగ్గరకు వచ్చి, సోర్ణ గారు నేను నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, నేను ఇరికిస్తాను చూడని ముందే చెప్పాను. నేను లిఫ్ట్ చేస్తాను మీ ఫోన్, మైక్ మాత్రం నాకు ఇవ్వద్దు. ఎవరన్నా చెప్తారా? నేను మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, నాకు మైక్ ఇవ్వద్దు, నేను మాట్లాడిన అన్నాడు. కానీ సడన్ గా తీసుకెళ్లి చేతిలో మైక్ పెట్టి పాట కూడా పాడిచ్చా. బాసింగ్ అది చూడండి పాడాడు. పాపం భయపడ్డాడు కానీ చక్కగా మాట్లాడాడు. భలే వినయం. అప్పటి నుంచే నాకు కొంచెం కోపం తగ్గింది కళ్యాణ్ మీద. పిల్లడు మంచిగా ఉన్నాడు. మీకు చెప్పా కదా ఫోన్ చేసి. అవును. కానీ కష్టపడుతున్నాడు బాగా. చాలా టాలెంటెడ్ అండి, చాలా టాలెంటెడ్. ఏ పాట ఇచ్చినా చేస్తున్నాడు అసలు భలే. కొంతమంది బీట్, మాస్, ఎమోషనల్ ఒక్కొక్క సెక్టర్ ఉంటారు కదా. కానీ కళ్యాణ్ ఇప్పుడు చూడండి, ఇది కొంచెం స్లోగా ఎక్కుతుంది డ్యూట్ లాగా. మొన్నది మంచి ఊపున్న పాట రాను బొంబాయికి రా, అది వేరు. అయితే ఎర్ర ఎర్ర రుమాలు, అది మదీన్ కదా, అది మదీన్. సో ఇప్పుడు బాసింగ్ బలాలు కళ్యాణ్ కి. సో ఒక్కొక్క పాట ఒక్కొక్కటి వేరియేషన్. ఆయన అంతే అండి. ఆయన యాక్చువల్లీ మా ఫోక్ ఇండస్ట్రీలో కూడా అది నిజంగా మా అదృష్టం. ఆయన యాక్చువల్లీ ఇప్పటికిప్పుడు సినిమాకి వెళ్ళాలి, ఇంకా ఆయన వెళ్ళలేదు అంతే. కానీ ఏదో ఒక రోజు మాత్రం గట్టి పొజిషన్లో ఖచ్చితంగా ఉంటాడు. ఆ హోప్ మా అందరికీ ఉంది. సో మల్లమ్మక్క, నా కోసం ఇంకేదైనా పాట పాడు. ఇంకేది పాడదమ్మా? ఎర్ర ఎర్ర రుమాలు పాడు ఒకసారి. ఎర్ర ఎర్ర రుమలు గట్టి, ఎర్ర ఎర్ర రుమలు గట్టి, ఏడికొతున్నావు బావా ఎర్ర ఎర్ర రుమలు గట్టి, నాగముఖం నలికే సన్నం, నగితే పనం పోతది బావా నాగముఖం నలికే సన్నం, పచ్చ పచ్చ వంగులు దొడిగి, పచ్చ పచ్చ వంగులు దొడిగి, ఏడికొతున్నావు బావా పచ్చ పచ్చ వంగులు దొడిగి, నాగముఖం నలికే సన్నం, నగితే పనం పోతది బావా నాగముఖం నలికే సన్నం. సూపర్. ఓకే, వల్లి గారితో కూడా పాట పాడేద్దామా? వామ్మో, భయపడతారు అందరూ. ఏం చెప్పు, అడుగుదామా? అడగండి మేడం, అన్న వార్త సంతోషమే కదా. ఎవరికి? నీగా నాకా? ఆయనకే సంతోషం. నువ్వైతే డాన్స్ అయ్యవు, అన్న మాత్రం పాట పాడేయాలా? వస్తుంది కదా మేడం, ఏదో ఇప్పుడు కళ్యాణ్ అన్న వాడినట్టు వాడితే చాలా. బా నీ పాట పాడమని అడుగు, ఆయన పాట ఆయన పాడమని అడుగు. నువ్వే అడుగు మేడం. వద్దులే పాప, ఆయన ఇబ్బంది పడుతున్నాడు. కానీ సరే, నెక్స్ట్ రాము రాథోడ్తో ఒక సూపర్ డూపర్ ఒక లవ్ సాంగ్ వస్తుందని విన్నాను నేను. అది అసలు ఒక సినిమా రేంజ్ లో ఉంటదంట, సినిమాటిక్ లాగా. ఫోక్ అనేది కనిపించదు, కొత్త రాము కనిపిస్తాడు, కొత్త పాట వినిపిస్తామంటున్నారు మీరు. మళ్ళీ కళ్యాణ్ గారు, మళ్ళీ శేఖర్ వైరస్ గారు, మళ్ళీ వలీ గారు, మళ్ళీ రాము రాథోడ్. ఏంటి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మేము? త్వరలో స్టార్ట్ అవుతుందండి, ఒక 1 week 2 weeks లోనే స్టార్ట్ అయిపోతుంది షూట్. బట్ చాలా మంచి సాంగ్, చాలా బాగా వచ్చింది, అందరికి నచ్చుతుంది ఖచ్చితంగా. అదైతే పక్క. జనాలు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకొని తీసుకెళ్తారనేది. కానీ మేమందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. రాను బొమ్మర అయిన తర్వాత మళ్ళీ మా అందరికి అంత ఎగ్జైటింగ్ అనిపించిన సాంగ్. ఇప్పుడు ఆ ఇద్దరు పేరేనా, లేదంటే ఇంకా పేరు మారబోతుంది? అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అది షూట్కి వెళ్ళే ఒక 2-3 days ముందు బిఫోర్ కన్ఫర్మ్ చేస్తాం. లిరిక్స్ విన్నారా? లిరిక్స్ విన్నాం. మ్యూజిక్ చూసారా? మ్యూజిక్ చూసాను, లిరిక్స్ విన్నాం, అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం. సినిమాల మీద డబ్బులు పెడితేనే ఈ రోజుల్లో రావట్లేదు. ఫోక్ మీద మరి డబ్బులు పెడుతున్నారు, పర్లేదు, ఓకే, కొంచెం సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కష్టాలు కూడా ఫోక్ లో ఉంటాయని అందరూ అంటుంటారు. కొంతమంది డబ్బులు వడ్డీకి తీసుకొచ్చి మరి పెడుతున్నారంట పాటకి. ఒక ప్రొడ్యూసర్ గా మీరు ఆ బరువు బాధ్యతలు 2 మోస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ఫోక్ ఇండస్ట్రీ పాటల గురించి? చాలా మంది ఏంటంటే ఏదో 1-2 సక్సెస్ఫుల్ చూసి మనం కూడా ఫోక్ సాంగ్ తీసేసి ఏదైనా సంపాదించేద్దామని వస్తారు. కానీ ఇక్కడ అలా వస్తే నడవదండి. ఇక్కడ మనం ఒక ప్యాషన్తో రావాలి.
మనం ఒక ఆడియో సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి దాన్ని షూట్ కంప్లీట్ చేసి పోస్టర్లో డిజైన్ అయిపోయి మనం యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కూడా అది ఏమవుతుందో ఎవరైనా చెప్పలేము. ఒక మంచి అద్భుతమైన పాట కూడా జనాలకు రీచ్ అవ్వకపోవచ్చు, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని పాట కూడా బంపర్ హిట్ అవ్వచ్చు. నేనేమంటున్నానంటే దీని మీద కంప్లీట్గా ఇదే జీవితం, ఇదే లైఫ్ అనుకొని వచ్చే ప్రొడ్యూసర్లు మాత్రమే రండి. ఏదో టైం పాస్కి దీని మీద ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేద్దాం, ఒక పాట తీసి చూద్దాం అని మాత్రం దయచేసి ఎవరు రాకండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి జీవితం అంతా దీంట్లోనే కొనసాగిద్దామని అనుకుంటే ఆ ప్యాషన్తో ఖచ్చితంగా రండి. మీకు ఒక పాట కాకపోయినా ఇంకో పాట అయినా మీరు కన్సిస్టెన్సీగా వెళ్తూ ఉంటే సక్సెస్ అనేది ఒకరోజు వస్తుంది. దాని వరకు మాత్రం వెయిట్ చేయాలి తప్పదు. ఇక వచ్చినప్పుడే మనం ఒక పాట తీస్తే మాత్రం రాదు. సో బీ కేర్ఫుల్. చాలామంది కొంతమంది స్టూడెంట్స్ ఏదైనా చిన్న బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ రావాలనుకుంటున్నారు ఒక సాంగ్ హిట్ అవ్వడం చూసి అలా, కానీ అది కంప్లీట్ రాంగ్ వే. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మల్లమ్మ గారు మీరేమైనా చెప్తారా చివరిగా? సుమన్ టీవీకి కానీ సుమన్ టీవీ ఆడియన్స్ కానీ ఏమైనా చెప్తారా అక్క? చెప్తా మేడం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి ధన్యవాదాలు, సువర్ణ మేడంకి థ్యాంక్ యూ. మా పాట తెల్లజీర ఎర్రెర్ర రుమలు ఎంత ఆదరించిరో దాన్ని చూసినట్టు దీన్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. అందరు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మాయి థ్యాంక్ యూ. నమస్తే అక్క. నమస్కారం. సరే డన్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. చక్క పాటల మీద పాటలు బాగా మంచిగా రాసే, మంచిగా పాడే, సినిమాల్లో కూడా పాడేయాలి. ఎంత పెద్ద దాని వైపు అయినా సుమన్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే మేడం, తప్పకుండా. ఓకే కదా? ఓకే. ఓకే డన్.